తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు అవకాశాల ద్వారాలు తెరుస్తోంది. ఇటీవల జూన్ 2న పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 4 రోజులు గడవక ముందే విద్యాశాఖలో మరో కీలక నియామక ప్రకటనను జారీ చేయడం విశేషం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందనే అభిప్రాయం తాజా నియామక ప్రకటనలతో మరింతగా బలపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న యువతకు వరుస నోటిఫికేషన్లు ఆశల్ని కల్పిస్తున్నాయి. తాజాగా విద్యాశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించే ఈ పోస్టులకు మంచి ప్రాధాన్యత ఉండడంతో అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్ కొంతకాలం క్రితమే రావాల్సి ఉన్నప్పటికీ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల నిర్వహణ అంశంపై విద్యాశాఖ, టీజీపీఎస్సీ మధ్య కొంత సందిగ్ధత నెలకొనడంతో ఆలస్యమైంది. అయితే పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపిక కేవలం రాత పరీక్ష, మెరిట్ ఆధారంగానే జరగనుంది. ఈ నిర్ణయం ఉద్యోగార్థుల్లో సానుకూల స్పందనని తీసుకొచ్చింది. ఇంటర్వ్యూల కారణంగా వివక్ష లేదా అనుమానాలకు తావు ఉండదని, మెరిట్కు ప్రాధాన్యత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో నిజమైన ప్రతిభావంతులకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయసును కలిగి ఉండాలి. వయోపరిమితిని 2026 జూలై 1 నాటికి ప్రామాణికంగా పరిగణించనున్నట్లుగా కమిషన్ స్పష్టం చేసింది. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయో సడలింపులు కూడా వర్తించనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, సిలబస్, పరీక్షా విధానం, దరఖాస్తు రుసుం, పరీక్షా తేదీలు, హాల్ టికెట్ వివరాలు వంటి సమగ్ర సమాచారాన్ని టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. విద్యాశాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా పరిపాలన బలోపేతం కోసం ఈ నియామకాలు కీలక పాత్ర పోషించనున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరుసగా నోటిఫికేషన్లు విడుదల కావడం వల్ల ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలను జాగ్రత్తగా పరిశీలించి సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మొత్తంగా చూస్తే తెలంగాణలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వరుసగా అందిస్తున్న ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా మారాయి. జూన్ 2న భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం కేవలం 4 రోజుల వ్యవధిలోనే విద్యాశాఖలో మరో నోటిఫికేషన్ని తీసుకురావడం ఉద్యోగార్థులకు మరింతగా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని శాఖల్లో కూడా ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉందని ఉద్యోగార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.